వీటన్నిటినీ జాగ్రత్త తీసుకొని వచ్చాం అధ్యక్ష. మీరు దయచేసి తప్పు కాదా ఇది చూపించడం వల్ల ఏం చేసాం అధ్యక్ష? 10 ఏళ్ళ నుంచి బీసీ మైనార్టీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్లు ఇవ్వలేకపోయాం, దళిత బంధు డబ్బులు ఇవ్వలేకపోయాం, హౌసింగ్ డబ్బులు ఇవ్వలేకపోయాం, 3 ఎకరాల ల్యాండ్ భూములు ఇవ్వలేకపోయాం, గొర్రెల పెంపరైన డబ్బులు ఇవ్వలేకపోయాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక చివరికి రైస్ సబ్సిడీకి ఇవ్వాల్సిన వాటికి కూడా ఇవ్వలేకుండా పోయాం. అందుకోసమే వీటినన్నింటినీ జాగ్రత్తగా ఆలోచన చేసి మేము ఒక క్రమ పద్ధతిలో బడ్జెట్ని తయారు చేసి హెల్దీ బడ్జెట్గా ఇచ్చిన హామీలు, మనకున్న ఖర్చు, ఉన్న ఆదాయం వీటన్నిటిని బేరు చేసుకొని ప్రవేశపెట్టాం అధ్యక్ష. దీన్ని దయచేసి అందరూ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా రాష్ట్ర పరిస్థితి గమనంలో తీసుకొని కేవలం ప్రభుత్వం కాదు మేము కూడా సహకరిస్తాం, మనందరం కలిసి తెలంగాణని నిర్మించుకుందాం అనేటువంటి దశలో ముందుకొచ్చి అభినందనలు తెలుపుతారా అనుకున్నాం. కానీ అట్లా చెప్పకుండా ఇంకేదో మాట్లాడుతూ చెప్పడం కొంత బాధ అనిపించింది అధ్యక్ష. అందుకే మరొకసారి నేను ఆ వాస్తవాలన్నీ మీకు చెప్పాను అధ్యక్ష. అట్లాగే కడియం శ్రీహరి గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. మరి మీరు ఫిజికల్ డెఫిసిట్ 53,228 కోట్లు చూపిస్తున్నారు చెప్పారు కదా, మరి మీకు ఇంత అప్పు యాడ్ నుంచి వస్తుంది ఎట్లా చేస్తూ ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అప్పు ఈ తెచ్చిన అప్పుల్ని కట్టడానికి అప్పులు చేయని తప్పట్లేదు అధ్యక్ష. డెట్ సర్వీసింగ్ మీరు తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అట్లాగే ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అధ్యక్ష. ఇప్పుడు వాటన్నిటిని క్లియర్ చేయకపోతే ఇది చివరికి ఏమవుతుందంటే ఆర్బీఐ వాళ్ళు అసలు దీన్ని మనం వచ్చిన డబ్బులంతా వాళ్ళకే కట్టేసుకుంటూ పోతాం, చివరికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన ఈరోజు అది కూడా మేము మళ్ళీదో మేము లిమిట్ దాటి పోవాలనేటువంటి ఆలోచన లేకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే ఉండేటట్టుగా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ అప్పులు తీసుకుపోయే క్రమంలో తీసుకున్నాము. ఉదాహరణ జిఎస్డిపి అధ్యక్ష, మీకు జిఎస్డిపి అంత పెరగలేదు కదా, ఎంత వచ్చిందని అంటే నిజమే పెరగలేదు కాబట్టి మాకు తగ్గింది. ఈ జిఎస్డిపి 2023-24 సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్స్, అట్లాగే ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేషన్స్లో 2023-24 సంబంధించి 14,16,133 కోట్లు, 2024-25 సంబంధించి 16,30,922 కోట్లు. జిఎస్డిపి గ్రోత్ సరే గతంలో 16.0% ఉంది, ఇప్పుడు 12% ఉంది, 12.5% మాత్రమే ఉంది. ఈ ఎలిజిబుల్ నెట్ బారోయింగ్స్కి వచ్చేవారికి ఇప్పుడున్నటువంటి ఈ జిఎస్డిపి ప్రకారం 56,438 కోట్లకు వస్తూ ఉంది. అట్లాగే మేము రీపేమెంట్స్ కూడా 17,100 కోట్లు కడతా ఉన్నాం అధ్యక్ష. ఆ 17,000 మనం రీపేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా యాడ్ అవుతా ఉంది. అట్లాగే జీపీఎఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ సంబంధించి దాన్ని